జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో మా నాయకుడు ఘంటాపథంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మీరు దానికి సమాధానం ఇవ్వలేదు. వాస్తవాన్ని జరిగిందని ఒప్పుకుంటున్నారు. మేము కూడా ఒప్పుకుంటున్నట్టుగానే అనుకుంటున్నాం. అలాంటి విషయాల్లో ఎక్కడ ఎవరు చేశారో రేపు రాబోయే రోజుల్లో అధికారానికి రాబోయే రోజులు మేము కూడా దాన్ని బయటికి తీస్తాం మా నాయకుడు. అలాగనే ఈరోజు జరుగుతున్న ప్రెస్ మీట్లో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వేరే వ్యక్తుల కాడకు పోయి డబ్బులు సంపాదించుకున్న వ్యక్తులు, అది రాజకీయ అండదండలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా సంపాదించుకొని ఈరోజు ఆయన్ని విమర్శించే స్థాయికి వచ్చారు. ఇది దిగజారుడు వ్యవహారం అని మేము ఖండిస్తూ, ఇలాంటి వ్యక్తులు ఈరోజు మీకుంటుంది, రేపు మాకుంటుంది. ఇది అవకాశం ఒకటే శాశ్వతం కాదు, మర్చిపోవాకండి. కాబడ్దా కొంతమంది ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఒకడు మాట్లాడాడు బఫును, మా ఎమ్మెల్యే గారిని బఫున్ అని మాట్లాడాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావో ఒకసారి ఆలోచించాలి. మేము ఒకటే అడుగుతున్నాము, అధికార పార్టీలో ఉండి సంపాదించుకొని ఇక్కడ పదవులు అనుభవించి నువ్వేమైనా కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసావా? అక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని నువ్వు మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు మేము అడుగుతున్నాము, అధికార పార్టీలో ఉండి నువ్వు పదవులు అనుభవించి ఇక్కడ నువ్వు సంపాదించుకొని ఎలక్షన్ ఉందనగా 1 నెల 20 రోజుల ముందు నువ్వు పార్టీలోకి వచ్చావు. పార్టీలోకి వచ్చి రంగా గారి విగ్రహము, రంగా గారి పేరు చెప్పుకొని కాపుల్ని మోసం చేసి నువ్వు పార్టీలోకి వచ్చి ఈరోజు నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావు. మిగతా కాపులు ఏరి, మా వాళ్ళందరూ ఏరి. మీరు మీ కాపు ఆడపడుచుకి అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడావా? మీ ఎమ్మెల్యే గారిని ప్రశ్నించావా? నువ్వు అక్కడ కూర్చొని మా ఎమ్మెల్యే గారు దేవుడు, మా ఎమ్మెల్యే గారు అని మాట్లాడుతున్నావు. నువ్వు మాజీ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఆయన మంచితనము, ఆ గొప్పతనము మేము లైవ్లో తెలుసుకున్నాము. ప్రజలందరూ మాతో పాటు మోసపోయారు. ఈరోజు అందరూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు మాజీ ఎమ్మెల్యే గారు కావాలని కోరుకుంటున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎమ్మెల్యే గారిని పట్టుకొని బఫూన్ గిఫూన్ అని మాట్లాడుతున్నావు. తాట తీస్తామేమనుకుంటున్నావు నువ్వు? తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పార్కింగ్ స్థలం లేదు, పాత బిల్డింగ్లు, ఆక్సిజన్ ప్లాంట్ లేదు. అవి చేశారా లేదా? తర్వాత ఇంకోటి చూసుకుంటే మున్సిపల్ స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ జరిగింది కావల్లో? మీరే చూడండి, మీ పార్టీ నాయకులే తిరగండి. కావల్లో గవర్నమెంట్ స్కూల్స్, పాతూరులో చూడండి, లేదంటే మున్సిపల్ స్కూల్ మానసాల సెంటర్లో చూడండి. అలాగే కావల్ మొత్తం తిరగండి. అంటే చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి కాబట్టి. సచివాలయాల బిల్డింగ్స్, నియోజకవర్గం మొత్తం. రంగాన్ని చంపింది మన 2 రాష్ట్రాల ప్రజలకి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు సీఎంగా ఉండారు, ఎవరు రంగాన్ని చంపారు అనేది అందరూ తెలుసు. మా నాయకుడు ద్వారా ఆ స్థలం పొంది అక్కడ అన్ని దానికి సంబంధించినటువంటి అన్ని పొంది తర్వాత తెలుగుదేశం వాళ్ళ ద్వారా నువ్వు ఓపెన్ చేయించావు. ఈ విషయాలు కూడా అందరూ ఎవరు మర్చిపోలేదు. అన్ని సామాజిక వర్గాలు మర్చిపోలేదు. ముఖ్యంగా కాపు మా సామాజిక వర్గం మర్చిపోవట్లేదు. ఇలా చేయడం కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు. ఇది కరెక్ట్గా లేదు. మన స్తోమత, మన స్థాయి. నువ్వు తెలుగుదేశం అన్నోళ్ళు ఒకరు మాట్లాడుతున్నారు ఫోన్ చేసి, ఏందన్నా వాడు ఏందన్నట్టు మాట్లాడితే వాడికి నోరు ఇది అది అని మాట్లాడుతున్నావు. మీ తెలుగుదేశం వాళ్ళే. ఒకసారి మనం విమర్శించేటప్పుడు మన స్థాయి, మన అర్హత, మన స్తోమత ఏందో తెలుసుకొని మాట్లాడాలి. తమ్ముడు గుర్తుపెట్టుకో, మేము నీకంటే ముందు నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం. మన గౌడ కమ్యూనిటీలో, మీ పార్టీలో కానీ మా పార్టీలో కానీ ఇప్పుడు దాకా రాజకీయం చేస్తే మీ పార్టీ అధికారంలో ఉంటే మీ నాయకులతో మాట్లాడుకొని మీ ఊరు మంచి పనులు, ఆ ఊరు మంచి పనులు చేసుకుంటునేవాళ్ళు. మా పార్టీ అధికారంలో ఉంటే మేము మంచి పనులు చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ నీలాంటి భాష మన గౌడ కమ్యూనిటీలో ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. గుర్తుపెట్టుకో, మనం రాజకీయం చేస్తే హుందాతనంగా ఉండాలి. ఆ హుందాతనం 10 మందికి నచ్చేటట్టు ఉండాలి. కానీ ఈ రకంగా అసభ్య పదజాలంతో అసభ్యంగా మాట్లాడద్దు. మన స్థానత, మన రేంజ్, మన వ్యవహారం ఏందో తెలుసుకొని మాట్లాడుతాడు. ఈరోజు అధికారం ఉంటుంది. వాడి జీవిత చరిత్ర ఏందో అవన్నీ మనకు తెలుసు. వాటి విషయాలు పక్కన పెడితే అతను మగోడా పెద్ద మగోడు అని అన్నాడు. ప్రతాప్ రెడ్డి పెద్ద మగోడు కాబట్టి 10 సంవత్సరాలు ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అర్థమైందా? అది కాకుండా 20 సంవత్సరాల రాజకీయం అతని జీవిత చరిత్ర. మా మాజీ
శాసనసభ్యులు జీవిత చరిత్ర 20 సంవత్సరాల రాజకీయ అతన్ని నువ్వు మగోడివే రా చూసుకుంటా ఖబర్దార్ బెంగళూరు నుంచి ఇక్కడికి రానిడాడు. బెంగళూరు నుంచి ఎందుకు స్వామి, ఇక్కడ ముస్లూరు నుంచి ఇక్కడ ఆపు. అర్థమైందా? మా మగతనం ఏందో నీకు చూపిస్తాం. మగతనం అనేది ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచుకోవాలో తెలుసుకో. ఇంత కావల మండలంలో 12,000 చిలుకు ఓటింగ్ ఉంటుంది. మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే పత్రికా మిత్రులకు ముందుగా స్వాగతం. శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా దురదృష్టకరం. కాకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుకునే విషయంలో ఒక మా సామాజిక వర్గానికి, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత, ఒక ఛోటా నేత, చాలా జూనియర్ అతను రహీం భాయ్, ముందుగా అస్సలాం వాలేకుం. నీకు రహీం భాయ్, ఒక ముస్లిం సామాజిక వర్గంలో నువ్వు ప్రెసిడెంట్గా మీ పార్టీ గురించి ఏ విధంగా ఉన్నావో నేను కూడా నా పార్టీ గురించి ఆ విధంగానే ఉన్నాను. మేము